మహబూబాబాద్ జిల్లా మరిపేడ కేంద్రంలో ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. మాజీ మంత్రి రెడ్డియా నాయక్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి రాస్తారోకోలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా రైతులను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనట్లయితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గ్యారంటీ కార్డు పట్టుకొని ఇల్లు తిరిగి సంతకం పెట్టించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని అమలు గ్యారంటీగా అమలు చేస్తాం. వాళ్ళు చెప్పిన వాగ్దానాలు 420 ఉన్నాయి, కానీ ఇల్లు తిరిగినాయి 13 వాగ్దానాలు. అందులో రైతు రుణమాఫీ 2 లక్షలు. ఇది ఒకటే కాదు, 100 రోజుల్ని అమలు చేస్తాం. ఆ గ్యారంటీ కార్డులో ఉంది. కేవలం మేము అధికారంలో వచ్చిన 100 రోజుల్లో చేస్తాం. ఇదే కాదు, మేము రైతు భరోసా ఎకరానికి 15,000 నీకు వేస్తాం, 2 పంటలు. ఆ విధంగా ఒక రైతులకే కాదు, కౌలు తీసుకొని సేద్యం చేసుకోవాలని కూడా ఇస్తాం.